దేవుని సన్నిధిని ప్రేమించటం, ఆయన సన్నిధిలో ఉండటం అది గొప్ప భాగ్యం. మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని కేటాయించుకొని ఆ దినం దేవుని సన్నిధిలో గడపడం అది గొప్ప భాగ్యం అని దేవుని సేవకునిగా నేను నమ్మి విశ్వసిస్తున్నాను. కనుక మీరు మాతో కలిసి ఆరాధన చేయాలన్న ఆలోచనతో దీన్ని అలా కొనసాగిస్తా ఉన్నాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, సందేశం. ఏ అంశం చెప్పారండి అమ్మా? ఏ అంశం చెప్పారు? ఆయన అంశాన్ని నేను జ్ఞాపకం చేసే ముందు, నా వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు చిన్న స్టోరీ చెప్తాను, మీకు వినండి. ఒక ఊర్లో ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందంట. ఈరోజు అంత ప్రసంగం పెళ్లి ప్రసంగాలు ఉందనుకుంటున్నారు. వినండి చక్కగా, అందులో మంచి అర్థం ఉంటుంది. పెళ్లి సంబంధం వస్తే చాలా మంది అందగాళ్ళు ఆజానుబావుళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ పెళ్లి కూతురికి ఎవరో ముసలావిడ వచ్చి చెప్పిందంట. ఎప్పుడో ఒక మాట చెప్పింది. ఏమంటే, అమ్మాయి నువ్వు చేసుకునే అబ్బాయికి బట్టతలు ఉండాలి, అలా ఉంటే జీవితంలో చాలా అభివృద్ధి ఉంటుంది, కోరుకున్నవన్నీ పొందుకుంటావు, కావలసినవన్నీ సాధిస్తారు మీరు, మీకు జీవితంలో లోటు ఉండదు అని చెప్పిందంట. మా అమ్మ ఎవరో చెప్తే, అందంగా హైట్గా ఏమండి తెల్లగా ఉన్న వాళ్ళు వస్తున్నారు, కానీ ఏమండి మంచి మధ్యపాపుళ్ళు ఫుల్గా ఉంగరాల జుట్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు వద్దని చెప్పేసి ఆమె అనుకుంది. ఒక రోజున 1/2 ఎకరం పోయినటువంటి బట్టతల ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడంట. అప్పుడు అనుకుంది, ఆ బామ్మ అన్నదంట. ఆ బామ్మన్న మాటలు జ్ఞాపకం చేసుకుని ఈ పెళ్లి కుమార్తె, అమ్మా నాకు ఇతన్ని పెళ్లి చేసేయండి అని చెప్పిందంట. పెళ్ళయింది, ఏడాది గడిచింది, జీవితంలో ఏం మార్పు లేదు. 2వ సంవత్సరం గడిచింది, ఏ మార్పు లేదు. ఈమెతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి వ్యాపారాలు చేసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, 4 రాళ్ళు వెనకేసుకున్నారు. సరిగా అన్నదంటే వెళ్ళి ఆ బామ్మనే, బామ్మ నువ్వు ఆ రోజు చెప్పావు కదా, బట్టతల నన్ను పెళ్లి చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు, అభివృద్ధి చెందుతారని. ఎందుకు మా జీవితంలో అభివృద్ధి లేదంటే, ఆ బామ్మ అన్నదంటే, ఒరసే చెవిటి మాలోకమా, నేను చెప్పింది బట్టతలలోని కాదే పట్టుదలలోని చేసుకోమని చెప్పిందంట. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పటి వరకు పాస్టర్ గారు చెప్పింది పట్టుదల గురించి చెప్పారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీకు జ్ఞాపకం చేసిన వాక్య సందేశమే మొదటి రెఫరెన్స్ లో ఉంది. నేను ప్రతిదీ చక్కగా నోట్ చేసుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12:12 అన్నాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇదే మెయిన్ టైటిల్. పట్టుదల మన జీవితాల్లో లేకపోతే మనం ఏం పొందుకోలేము. ఇవ్వండి, పట్టుదల అన్నది మన జీవితాల్లో ఉంటే దాన్ని ఎలాగైనా మనం సాధించగలం. ఈ రాత్రి పట్టుదల అన్న దాన్ని గురించి మనము 2వ ప్రసంగాన్ని వింటున్నప్పుడు, గతించిన దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య సందేశం నుండి ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. క్లుప్తంగా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కొద్ది సమయం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించబోతున్నాం. నేటి రాజకీయ పరిస్థితులను బట్టి, దేశ అభివృద్ధి కొరకు, మంచి ప్రభుత్వాల కొరకు, నాయకుల కొరకు, సంఘ క్షమాభివృద్ధి కొరకు, నేటి సమాజం కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వాటిని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ఇష్టపడతాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నెహెమీయా గ్రంథం 4వ అధ్యాయం దగ్గర మనం ఆగాము. దాన్ని కొనసాగిద్దాం. నెహెమీయా గ్రంథం 4వ అధ్యాయం. మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పేరట మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. 4వ అధ్యాయం మనం ధ్యానించము. 6వ వచనం. 4:6 చదవండి. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బలుటును టోబీయును అరబీయులను అమోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలను కట్టబడినని బేటలన్నీ కప్పబడినని వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి
పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. ఈ నెహెమ్యా గ్రంథంలో దైవజనుడు ఎజ్రా, నాయకుడైన జెరుబ్బాబెలు, అలాగే ఇక్కడ ప్రధాన పాత్రధారి నెహెమ్యా ఉన్నాడు. ఈ నెహెమ్యా 52 రోజుల్లో గోడ పని పూర్తి చేసి చక్కగా విజయవంతంగా ఎన్నో ఆటుపోట్లను, కష్టాలను, ఇవన్నీ తిరస్కారాన్ని పొందుకున్నప్పటికీ ఏమాత్రం కూడా భయపడకుండా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు. దాన్ని పట్టుదల కలిగిన ప్రార్థన అని చెప్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రార్థన అంటే శ్రమ వస్తున్నప్పటికీ కృంగిపోకుండా ఎలా ధైర్యం వహించాలి, ఎలా ప్లాన్ వేయాలి, ఎలా దేవుని చిత్తాన్ని గ్రహించాలన్నటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళుతున్న సందర్భాన్ని దేవుని వాక్యం మనం చదువుతున్నాం. 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ఎందుకు కావలి పెట్టారండి? సగం గోడ పూర్తి అయిపోయింది. గోడ పూర్తి అయిపోయిన తర్వాత ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారంట, మనం వెళ్ళి గోడ పడకూడదాం, మనం వెళ్ళి ఆటంకపరుద్దామన్న మాట వారికి వినబడినప్పుడు వారు ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు. రాత్రులు కంటి మీద కునుకు లేకుండా కావలి కాస్తున్నారండి. చూడండి, ఈరోజు మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన అనేటువంటి ఆయుధం మన చేత పట్టుకుని మనము లోకములో ప్రయాణం చేసినప్పుడు ఎటువంటి శత్రు శ్రమలైన, ఎటువంటి ఆటంకాలైనా ఎదుర్కోవడానికి దేవుడు తన కృపను చూపబోతున్నాడు. దయచేసి క్లుప్తంగా ఈ రాత్రి ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను మీకు ముగింపు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నా. ఎందుకు నెహెమ్యా గోడలు కట్టాల్సిన పరిస్థితి, ఎందుకు నెహెమ్యా అర్తహసస్త అనేటువంటి రాజు సముఖము నుండి యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు, బబులోను నుండి అన్న మాట మనము వివరణ చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. దీని సారాంశం, దీని ఆంతర్యం అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 22-23 వచనాలు, చివరి వచనాలు. ఇది లాస్ట్ 36వ అధ్యాయం చివరి చాప్టర్ అండి. 22వ వచనం చదువుతున్నాను. పారసీకపు దేశపు రాజైన కోరేసు ఏలుబడి యందు మొదటి సంవత్సరమైన ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించిందేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పూర్వపు దినాల్లో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు కాలంలో యెరూషలేము సమూలంగా పడగొట్టబడింది. యెరూషలేములో ఉన్న మందిరము పడగొట్టబడింది, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి, గోడలు, ప్రాకారాలు ఇవన్నీ కూడా శిథిలావస్థలోనికి వెళ్ళిపోయాయి. సుమారు ప్రజలు 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారండి బబులోను దేశంలో. 70 సంవత్సరాలు ఆ చెరకాలంలో ఉన్నారు. మరలా ఇర్మియా వచ్చి చెప్తారు, ఇదిగో మీరు 70 సంవత్సరాలు ఇక్కడ మీరు దాస్యంలో ఉండాల్సిందే. ఈ 70 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ 70 సంవత్సరాలు ఎంతో మంది రాజులు రాజరికాన్ని చేపట్టి సింహాసన అధిష్టానముల వారు కూర్చున్నారు. అలాంటి సందర్భంలో మంచి రాజులు వచ్చారు, చెడ్డ రాజులు వచ్చారు. కొంతమంది 70 సంవత్సరాల వయసు ఆ కాలం ఏదైతే ఉందో, ఆ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ యొక్క సమయంలో ఏం చేశారంటే, మనము మరలా తిరిగి వెళతామో లేదో అని ఆలోచన చేసుకుని సొంత గృహాలు నిర్మించుకున్నారంట బబులోను దేశంలో. ప్రారంభంలో వచ్చినప్పుడు కన్నీటితో, దుఃఖముతో ఆ బబులోను దేశంలో, పరాయి దేశంలో, బానిసత్వములో మొగ్గిపోతున్నప్పటికీ రాను రాను చక్రవర్తులు మారుతూ ఉన్నప్పుడు
వారికి స్వతంత్రత కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుని బట్టి చాలా మంది ఏం చేశారంటే ద్రాక్ష తోటలు నాటేశారండి. ఎక్కడండి? బబులోను దేశంలో చాలా మంది ఇండ్ల స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది అయితే వాళ్ళ పిల్లల్ని వీళ్ళకిచ్చి వీరి పిల్లల్ని వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎట్టకేలకు 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనం నెరవేరినట్లుగా వారికి స్వతంత్రత, వారికి విడుదల కలిగినట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఈ కోరేస్ అనేటువంటి రాజు యొక్క మనస్సును ఆయన ప్రేరేపించాడంట. ఒక శత్రు దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుడు విడుదల కలిగజేశాడు. అన్నాడట, ఇదిగో మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీరు వెళ్ళండి. ఆయన ఏం చెప్పాడంటే దేవుని మందిరాన్ని మీరు కట్టాలని నాకు చెప్పాడు. ఆ మందిరానికి కావలసిన నిధులన్నీ కూడా నేనే ఇస్తాను, నా ధనాగారము నుండి ఇస్తాను, కావలసిన ప్రతిదీ నేను మీకు సహాయం చేస్తాను, మీరు వెళ్ళండి, ఎవరు ఆయన జనులు అయి ఉన్నారో వారు వెళ్ళండి అని చెప్పాడండి. అప్పుడు వారు పని ప్రారంభించడానికి మొదటిగా ఎజ్రా, అలాగే రెండవదిగా జెరుబ్బాబెలు, వీరిరువురు కూడా ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి అక్కడ మందిరాన్ని ప్రారంభించి మందిరాన్ని కట్టి పని ముగించేశారు. మందిరం కట్టబడింది, కానీ చాలా దినాల పాటు దాని చుట్టూ ఆ ప్రాకారాలు పడబోయినటువంటి ప్రాకారాలను తిరిగి బాగు చేసిన సమయం కానీ సామర్థ్యం కానీ ఆ యొక్క సందర్భం కానీ రాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అయితే మరలా దేవుడు ఎవరిని ప్రేరేపిస్తా ఉన్నాడంటే నెహెమీయాను ప్రేరేపించి నెహెమీయా హృదయాన్ని కదిలించి నెహెమీయాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఒక నాయకునిగా ఆయన స్థలానికి వెళ్ళి పట్టుదల కలిగిన ప్రార్థనా యోధునిగా ఆ పని ప్రారంభించడానికి, ఆ ఘనమైన పనికి ఆయనను పంపించిన విధానం మనము ఈ వాక్య భాగంలో చదువుతున్నాం. ఈ రీతిగా యెరూషలేము ప్రాంతంలో మందిరం కట్టబడి మందిరం పని ప్రారంభించి ముగించబడింది. ఇప్పుడు కట్టబడవలసింది ఏంటంటే దాని చుట్టూ, ఆ పట్టణము చుట్టూ ప్రాకారము, అతి ఘనమైన పని. ఆ పని చేయడానికే నెహెమీయా తన సిబ్బందిని తీసుకుని, తన పనివారిని తీసుకుని, రాజు సముఖం నుండి కావలసిన ప్రతి తాకీదుని తీసుకుని, ప్రతి మెటీరియల్ తీసుకుని ఆయన పని ప్రారంభించడానికి వచ్చినప్పుడు శత్రువులు ఆయన మీదకి వస్తా ఉన్నారు. శత్రువులు దాడులు చేస్తున్నారండి, విమర్శలు ఎదురవుతున్నాయి, అవహేళనను హేళన అనుభవిస్తా ఉన్నారు. ఏమని హేళన చేస్తున్నారు? ఒక నక్క ఎగిరి దాని మీద పడితే ఏమైపోద్ది అంటే గోడ పడిపోద్ది అన్నారు. ఎంత హేళన చూడండి, ఒక నక్క ఎగిరితే పడిపోద్దా? అంత దట్టమైన గోడ. అలాంటి హేళనను కూడా వాళ్ళు అనుభవిస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రం కృంగిపోకుండా, కృషించిపోకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేసి మరలా దేవుని యందు నమ్మికతో ఆయన ముందుకు వెళుతున్నాడు. చదువుతున్నాం. ఎట్టకేలకు 6వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేసేయండి, త్వరగా చదువుదాం. నెహెమీయా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనములో, ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 4వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం దాకా చదివి ధ్యానం చేయండి. ప్రారంభించిన వాడినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇది 52 రోజులు పూర్తయిందని చెప్తున్నాడు. ఎన్నో ఆటుపాట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టమైనటువంటి ఆ దినాలు వీరు అనుభవించారండి. 7వ అధ్యాయం 2వ వచనానికి రండి. మరొక రిఫరెన్స్ 7వ అధ్యాయం 2వ వచనం, 7:2. ఇది 52 రోజుల్లో పని ముగిసింది. తర్వాత దేవుడు ప్రేరేపించిన విధానాన్ని బట్టి నెహెమీయా ఏం చేస్తున్నాడంటే యెరూషలేము ప్రాంతంలో గోడలు కట్టబడి ఆ పని అంతా ముగించబడింది. అయితే ఆ ప్రాంతం మీద అధికారులు నియమించాలి. ఆ ప్రాంతం మీద అధికారి నియమించాలి కాబట్టి ఎవడి నమ్మకమైన అధికారి, ఎవడి నమ్మకమైన సహోదరుడు అని ఆలోచన చేసుకుంటే ఆయన చెప్తున్నాడు, నా సహోదరుడైన హానానీకిని కోటకు అధిపతి అయిన హనన్యకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎవరండి ఈయన? ఈ హనన్య అనేటువంటి వ్యక్తి నమ్మకమైన మనుషులటండి. ఈయన ఏం చేశాడంటే ఆ గోడలు కట్టబడ్డాయి, మందిరం కట్టబడింది, లోపలన్నీ కూడా చక్కగా ఓడ్చబడ్డాయి, ఎక్కడ చెత్త చెదారం లేదు. ఈ గుమ్మాలన్నీ కూడా చక్కగా కట్టబడ్డాయి, గోడలు కట్టబడ్డాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు ఈ పట్టణానికి కావలిగా ఉండడానికి, అధికారులుగా ఉండడానికి ఎవరినైనా నమ్మకస్తులు నియమిస్తే బాగుండు అనుకున్నాడట. ఈరోజు దేవుని సన్నిధిలో నాయకత్వం చేసే వారికి ఏముండాలి తెలుసా? నమ్మకత్వం ఉండాలి. అది సేవకుడైనా, సువార్థికుడైనా, సంఘ పెద్దైనా, యవనస్తుడైనా, యవన స్త్రీలైనా నమ్మకత్వం దేవుని సన్నిధిలో
అతి ప్రాధాన్యమైనటువంటి లక్షణం. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఆయన అనుకున్నాడు, నా సహోదరుడైన హనానీకి కోట అధిపతి అయిన హనన్యకు యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. వాళ్ళలో హనన్యకు మరి దేవుని మీద అచంచలమైన భక్తి, చాలా భక్తిపరుడైన. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడిలో వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనని చెప్పి తిని. ఈ రీతిగా ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రతిష్ఠిత దినం వరకు ఈ కావలి అన్నది కొనసాగించాడు. ఒక ప్రతిష్ఠిత దినము రోజున వారందరినీ దేవునికి ప్రతిష్ఠించి ఆ కట్టబడిన ప్రాకారం విషయం, మందిర విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక దినము కొరకు ఎదురు చూశారు. 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం. అధ్యాయాల్లో కొన్ని వచనాలు మీకు నేను జ్ఞాపకం చేసి ఈ రాత్రి నెహెమ్యా గ్రంథాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. 8వ అధ్యాయం 10వ వచనం, 8-10 చదువుతున్నారు. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. ఏం చెప్తాడు? అది ప్రతిష్ఠిత దినం. ఈరోజు మనందరికీ పనులు ముగించుకున్న తర్వాత ఒక దినాన్ని ప్రతిష్ఠించుకుంటాం. అది ఇల్లు ఓపెనింగ్ కానివ్వండి, ఏదైనా గృహప్రవేశాలు కానివ్వండి, ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించిన ముగింపు రోజుని ఒక ప్రతిష్ఠిత దినంగా మనం జరుపుకుంటున్నప్పుడు అది మన జీవితాల్లో చాలా ఘనమైన రోజు, మర్చిపోలేని రోజు. అలాంటి రోజు వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి అన్నాడు ఆయన, ఇదిగో మీరందరూ ఎలా ఉన్నారని, మధురమైంది ఇప్పటివరకు మీరు తాగలేదు, మంచి ఆహారం కూడా ఏ రోజు పూజించిన విధానం నేను చూడలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించండి, మధురమైన దాన్ని పానం చేయండి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకుని వారికి పంతులు పంపించండి. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడవద్దు అని చెప్పాడండి. వారు దుఃఖానికి ముగింపు తీసుకుని వచ్చాడు నెహెమ్యా. అలాగే 9వ అధ్యాయం 33వ వచనం, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్తుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులము అయితిమి. నెహెమ్యా చివరిగా ఆయన ప్రార్థన చేస్తా చెప్తాడు, ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఇన్ని దినాలు ఎందుకు ఇలా పాడైపోయాము, మా రాజ్యము మా నగరం ఎందుకు ఇలా పాడుపడిపోయింది, శత్రువులు వచ్చి మా మీదకి ఎందుకు ఇలా దాడి చేసి మా మందిరాన్ని పడగొట్టి మా గోడలు పడగొట్టి ఇలా ఎందుకు చేశారు మాకు తెలుసు. ఏంటంటే మేము దుర్మార్గులము, నీవు న్యాయస్తుడవే, నీవు న్యాయం కలిగిన దేవుడవే, నువ్వు మాకు చేయవలసింది న్యాయంగానే చేసావు. కాబట్టి నీ పిల్లలని ఒకలాగా, పరాయి పిల్లలని ఒకలాగా నువ్వు చూడలేదు, నువ్వు అందరికీ న్యాయం చేసే దేవుడు అని చెప్పి ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్తుడవే, న్యాయం కలిగిన దేవుడవే. మా మీదకి వచ్చిన శ్రమలన్నీ మేము చూసుకున్నాము, అది మా యొక్క పొరపాట్లను మాకు అర్థమైంది. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులము అయితిమి. మరొక ఆ వచనాన్ని కూడా చదువుకుందాం. క్రింద వచనం చదవండి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిరి. ధర్మశాస్త్రాన్ని ప్రజలు మర్చిపోయారటండి. దేని మర్చిపోయారు అమ్మా? వాక్యాన్ని మర్చిపోయారు, దేవుని మాటను మర్చిపోయారు. ఎవరికి వాళ్ళే విలాసాల మీద, సుఖభోగముల మీద ఆసక్తి కలిగిన వారై శ్రమలు పాలైపోయారు. ఈరోజు దేవుని వాక్యం మన జీవితాల్లో లేకపోతే, ప్రార్థన మన జీవితాల్లో లేకపోతే మనం శ్రమ అనుభవింపకు తప్పదండి. దైవజనులు ముఖ్యంగా ముందు మీకు జ్ఞాపకం చేశారు, ప్రార్థన ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలంటే, ఆ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు అని. ఈరోజు మీకు కూడా మేము ప్రార్థన నేర్పడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి వారంలో ఒక ప్రత్యేకమైన దినాన్ని కేటాయించాం. ఆ దినము బుధవారం అని చెప్తున్నాం. ప్రతి బుధవారం దేవుని స్తుతి కూడిక, అందులో ఇటు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం, రెండవదిగా ప్రార్థనలు కూడా
చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఈరోజు వారికి జ్ఞాపకం చేస్తుంది, అయ్యా మా ప్రార్థన మీరు వినండి, మేము ఎలా ఉన్నామంటే నీ వాక్యాన్ని మరిచిన వారుగా ఉన్నాం. నెహెమ్యా గ్రంథం ఇంకా మేము ఏం మర్చిపోయాము, దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథం 10:38 వాళ్ళు ఇంకా ఏం మర్చిపోయారో భక్తుడు నెహెమ్యా జ్ఞాపకం చేస్తున్నాడు. 10:38 వచనం. ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతిబడిన యాజకుడు ఒక్కడును వారితో కూడా ఉండవలనని 10వ వంతుల్లో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలనని నిర్ణయించుకుంటేమి. ఇక్కడ 10వ వంతులను యాజకులకి ఇవ్వాల్సిన భాగాలు కానివ్వండి, మందిరపు ఖజానాలోనికి రావాల్సిన భాగాలు కానివ్వండి, పేదలకు చేరవలసినటువంటి ఆ యొక్క డబ్బులు కానివ్వండి, అన్ని కూడా ఇవ్వవలసిన వాటన్నిటిని భక్తుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. 10వ వంతులు మేము ఇవ్వటం మర్చిపోయాం, వాక్యాన్ని మర్చిపోయాం. అందుకే మేము శ్రమలు అనుభవిస్తున్నాం, అందుకే మేము బాధలను బంధకాలను అనుభవిస్తున్నాం. నీవు న్యాయముగానే మా ఎడల నువ్వు ప్రవర్తించావు ప్రభు అని చెప్పి నెహెమ్యా తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. చివరిగా మనం చదివి ధ్యానిద్దాం. 8వ అధ్యాయం 1 వచనం నుండి 3 వచనాలు. 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తన పట్టణముల్లో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యజ్రా 7వ మాసము 1వ దినమును చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీలు పురుషులు కలిసి సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలుగుతో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఏమి చెప్పాడండి? ఈయన ధర్మశాస్త్రాన్ని చదవమని చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రజలు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయారండి. అప్పటి వరకు అనేక సార్లు యాజకుడు నెహెమ్యా పిలిచాడండి. ఏమని పిలిచాడంటే, రే బాబు రండిరా, దేవుని మందిరం రండిరా. ఈరోజు మనం ఎలా పిలుస్తున్నాం? పాస్టర్ గారు వచ్చి సాయంకాలం ఇంట్లోకి వచ్చి పాస్టర్ గారు చెప్తాను కదా, ఈరోజు ఆన్లైన్ పేరు ఉంది రండి, రేపు ప్రార్థన ఉంది రండి అని చెప్పినట్లుగా ఆ రోజుల్లో యజ్రా చెప్పేవాడంట యాజకుడు. వాక్యాన్ని చదవన ధ్యానించండి అంటే వీళ్ళందరూ ఈ పాస్టర్ పని పాటలేదురా బాబు, ఆత్మాను ప్రార్థనే అంటాడురా, మాకు ప్రార్థనలో మాకు భక్తులు ఎందుకు అని చెప్పి చాలా మంది కొట్టివేశారు. భయం లేదు. మీరు ఆలోచించండి, ఒక పాస్టర్ గారు మాటకి ఎక్కువ విలువ ఉంటుందా లేదా? లోకంలో ప్రధానమంత్రికి లేదా ఒక సీఎంకి ఎక్కువ అధికారం ఉంటుందండి అని చెప్తున్నాను. లోకంలో ఒక సీఎంకి అధికారం ఉంటుంది, ఒక రాజుకి అధికారం ఉంటుంది, లేకపోతే ఒక మండల ప్రెసిడెంట్ కానివ్వండి, ఒక ఊరు ప్రెసిడెంట్ కానివ్వండి, ఒక పోలీస్ అధికారి కానివ్వండి, ఒక ఎస్ఐ కానివ్వండి. ఇప్పుడు మన కొత్తపల్లి ఎస్ఐ గారు వచ్చి, బాబు ఈరోజు ప్రార్థనకి మీరు వెళ్ళండి, మీరు ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారి మాట కంటే ఎక్కువ అధికారి మాటకి లోబడి ఏం చేస్తారు? వస్తారు. ఆ రోజున నెహెమ్యా కూడా వారి మీద ఒక అధికారిగా, ఒక గవర్నర్గా ఉన్నాడు. యాజకుడైనటువంటి ఈ యజ్రా ఎన్నోసార్లు పిలిచాడు, కానీ వీరు ఎవరు కూడా పట్టించుకోలేదు. నెహెమ్యా అన్నాడు, ఇదిగో మీరు రావాల్సిందే, ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, రండి అని ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు వీరందరూ కూడా వచ్చి కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత ఆయన, యజ్రా గారు ఆ గ్రంథాన్ని తీసుకుని రండి, ధర్మశాస్త్రాన్ని తెండి, చదవండి అని చెప్పినప్పుడు ఆయన చదవడం ప్రారంభిస్తున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రాన్ని విన్నారట, చదివింది ధ్యానించారట. ఆ రీతిగా మరలా ధర్మశాస్త్రాన్ని వారికి అవపోసనం చేసినట్లుగా, వారికి జ్ఞాపం చేసినట్లుగా మనం చదువుతున్నాం. చివరిగా 8వ వచనం చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారట. అర్థం కూడా చెప్పారు చదివి వినిపించిన తర్వాత. జనులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యయు యాజకుడును శాస్త్రియగు యజ్రాయు జనులకు బోధించి
లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని చెప్పిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఈ దినాన్ని మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే వాక్యాన్ని మీరు చదివారు కాబట్టి మీకు ఏడుపు వస్తుంది. వాక్యం మీకు హృదయంలోనికి వచ్చింది కాబట్టి మీకు పశ్చాత్తాపం వస్తుంది. ధర్మశాస్త్రం మీరు చదివారు కాబట్టి మీకు కన్నీరు కలుగుతా ఉంది, దుఃఖం కలుగుతా ఉంది, పశ్చాత్తాపం కలుగుతా ఉంది. వారు ఆ వాక్యాన్ని విన్నప్పుడంట ఏడవ మొదలు పెట్టగా అన్నాడు. అక్కడ వాక్యాన్ని విన్నప్పుడు వారికి ఏం కలిగింది? ఏడుపు వచ్చింది, కన్నీరు వచ్చింది. అనేక సార్లు మన వాక్య సందేశాన్ని వింటున్నప్పుడు ఆ మాటలు మన హృదయాన్ని గుచ్చినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. దాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరిగా 18 వచ్చిన చదవండి, ముగింపు మాట. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును చదివి వినిపించుచు వచ్చెను. వారి ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చెప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనురి. 8వ దినాన్ని పరిశుద్ధ సంఘంగా అంటే 7 దినాల పాటు ధర్మశాస్త్రాన్ని చదివించారు, వినిపించారు. 7 దినముల వరకు ఒక పండగ జరిగింది. ఆ పండగను గురించి బైబిల్ చరిత్ర చెబుతా ఉంది, పర్ణశాలల పండుగ. దీని గురించి గతించిన దినాల్లో దైవజనులు మీకు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నెహెమ్యా మొదటిగా శత్రువుల హేళనను అనుభవించాడు. ఎట్టకేలకు 52 రోజులకు గోడ పని ముగించుకున్నాడు. ఆయన 4వదిగా యెరూషలేముపై అధికారిని నియమించాడట. 5వదిగా ప్రభు దినాన్ని ప్రతిష్ఠించాడు. నెహెమ్యా యథార్థమైన ప్రార్థన చేసినట్లుగా 10వ వంతులను ఆయన జ్ఞాపకం చేశాడు. అలాగే 7వదిగా మనం చదువుతున్న పర్ణశాలల పండుగను ధర్మశాస్త్రాన్ని వారికి జ్ఞాపకం చేశాడు. ఆ రీతిగా పర్ణశాలల పండుగ వారు ఆచరించి 8వ దినాన్ని పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఈ రీతిగా నెహెమ్యా గ్రంథాన్ని ముగింపులోకి మనం తీసుకుని వస్తున్నాం. నెహెమ్యా వచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి మరలా ఆయన తిరిగి రాజైన అర్తహషస్త దగ్గరకు ఆయన వెళ్ళడానికి సెలవు పుచ్చుకుని ఆయన వెళుతున్న విధానము ఆ గ్రంథం మనం చదువుతాం. దయచేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానించండి. ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు అందులో మీరు చూస్తారు. దేవుడి చదవబడినటువంటి మాటలు, ఇవి ఎత్తబడిన వాక్యం మనందరి ఆధ్యాత్మిక జీవితాల్లో ఫలింపజేసి నడిపించును గాక. ఆమె